వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ 125 స్క్వేర్ యార్డ్ అండి. ఇది వచ్చేసి తూర్పు ఫేస్గా ఉన్న ఇల్లు 125 గజాలలో లొకేటెడ్ అవ్వడం జరిగింది. మనకు మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉన్న ప్రాపర్టీ అండి. చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఉన్నాయి, ఫ్యామిలీస్ ఉంటున్నాయి. మనకు మంచి విశాలమైన రోడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉండడం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్తో ఉన్న ప్రాపర్టీ. అండర్ నాగారం మున్సిపాలిటీ వస్తుంది. లొకేషన్ చూసుకుంటే రాంపల్లి అండి, రాంపల్లి హైదరాబాద్. రాంపల్లి సిగ్నల్కు ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. మనకు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ. ప్రైస్ చూసుకుంటే 70 lakhs చెప్పడం జరుగుతుంది. 70 lakhs స్లైడ్లీ నెగోషియేషన్ ఉంటుందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ. ఇన్బిల్ట్ బోరు మరియు సంపు, అలాగే 2 BHK విత్ కార్ పార్కింగ్, కిచెన్ మరియు డైనింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు ప్రాపర్టీ. మంచి సెట్ బ్యాక్స్లో ఉన్న ప్రాపర్టీ అండి. ఇంటి చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మెయిన్ ఎంట్రన్స్ లుక్ చూసుకోవచ్చు. మెయిన్ డోర్, మెయిన్ ఎంట్రన్స్ లుక్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది మనకు. తర్వాత గుమ్మం వచ్చేసి టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోర్ గుమ్మం ప్రొవైడ్ చేస్తున్నారు. డబల్ డోర్ ఇస్తున్నారండి వీళ్ళు, మనకు డబల్ డోర్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు హాల్ ఏరియా. ఇంటి లోపల కంప్లీట్గా ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ వాడడం జరిగింది. ఇదంతా కూడా మనకు హాలు. పాల్ సీలింగ్ చూసుకోవచ్చు. హాల్లోని పాల్ సీలింగ్ మంచి లేటెస్ట్ మోడల్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి హాల్లో నుంచి నార్త్గా ఒక డోర్ కూడా ఇస్తున్నారండి. వాస్తు ప్రకారం మనకు సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత టీవీ యూనిట్ వచ్చేసి ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. టీవీ యూనిట్ ఇదంతా కూడా టీవీ ఏరియా. మనకు మెయిన్ రోడ్కు చాలా దగ్గర మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. 125 స్క్వేర్ యార్డ్, అది కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి. ఫేసింగ్ చూసుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మనకు 70 lakhs చెప్తున్నారు. స్లైడ్లీ నెగోషియేషన్ ఉంటుంది. ఈ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న హౌస్ అంటే ఇది ఒకటేనండి. చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు వీళ్ళు. మార్బుల్స్లో మనకి ఈ విధంగా డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. మనం చూస్తున్నంతా కూడా డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు. స్పేసెస్ చూసుకోవచ్చు ఒకసారి డైనింగ్ ఏరియాలో ఉంది. అలాగే పాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చూడవచ్చు మనం. తర్వాత డైనింగ్లో నుంచి ఇటుగా వస్తే ఇది వచ్చేసి పూజా గది అండి. పూజా గది కూడా మంచి స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. ప్లాట్ఫామ్ చూడవచ్చు. మంచిగా డిజైన్ ఉన్న ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. అలాగే టైల్స్ యొక్క డిజైన్ చూసుకోవచ్చు. మనకు డోర్ కూడా పూజా రూమ్కు డబల్ డోర్ ఇవ్వడం జరుగుతుంది. వాటి యొక్క డిజైన్ చూసుకోవచ్చు ఒకసారి. తర్వాత పూజా రూమ్ పక్కనే డైనింగ్లో నుంచి ఓపెన్ కిచెన్ ఎంట్రీ ఇవ్వడం జరిగిందండి. ఇదంతా కూడా మనకు కిచెన్ ఏరియా. కిచెన్ స్పేసెస్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. అలాగే కిచెన్లో ప్లాట్ఫామ్ చూడొచ్చండి. చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చారు మనకు. కంప్లీట్గా గ్రానైట్తో ఉన్న ప్లాట్ఫామ్ ఇచ్చారు. అది కూడా చాలా పెద్ద ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి కూడా ఇంకొక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డోర్లో నుంచి మనం స్టెప్స్ బ్యాక్ సైడ్ వెళ్తామండి. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇస్తున్నారు. స్టెప్స్ దగ్గరికి వస్తుంది. సెల్ఫ్స్ కూడా చాలా బాగా డిజైన్ చేయడం జరిగిందండి వీళ్ళు. సెల్ఫ్స్ కూడా మనకు స్టోరేజ్ పర్పస్లో సెల్ఫ్స్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ప్రాపర్టీ మంచి ప్లాన్తో కట్టబడిన హౌస్ అండి. ఇది వచ్చి మనకు పర్ఫెక్ట్ డైమెన్షన్స్తో ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి డైనింగ్లో ఉన్న సెల్ఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డైనింగ్ దగ్గర మనకు వాష్ బేసిన్ పాయింట్ అండి. ఇదంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి టైల్స్. తర్వాత కిచెన్ నుంచి డైనింగ్ దగ్గర ఎంట్రీలో మనకి ఈ విధంగా ఆర్చీ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆర్చీ యొక్క డిజైన్ చూసుకోవచ్చు. వుడ్ కలర్తో ఉన్న ఆర్చీ డిజైన్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. మంచి ప్రీమియం లుక్ ఇవ్వడం జరుగుతుంది అది. ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ ఒకసారి టైల్స్, అలాగే మంచి ప్యాటర్న్ డిజైన్ చూసుకోవచ్చు. ఇటుగా వస్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కూడా బాగుందండి స్పేసెస్గా మనకు. అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోవచ్చు అండి. చాలా బాగున్నాయి మనకు కలర్ కాంబినేషన్స్ కానీ, పాల్ సీలింగ్స్ డిజైన్స్ అన్నీ కూడాను. మెయిన్ రోడ్కు చాలా దగ్గర మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఇది వచ్చేసి లొకేషన్ ఎగ్జాక్ట్గా వచ్చేసి రాంపల్లి సిగ్నల్ అండి. ఈస్ట్ గాంధీ నగర్ కిందకి వస్తుంది మనకి ఇదంతా కూడాను. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అండి. టైల్స్ యొక్క డిజైన్ అని ప్యాటర్న్ చూసుకోవచ్చు. మనకు మాస్టర్ బెడ్రూమ్లో 2 విండోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి వెంటిలేషన్ పర్పస్లో. తర్వాత డోర్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయాయండి మనకు. డోర్స్ యొక్క ప్యాటర్న్ డిజైన్ చూసుకోవచ్చు. ఇటుగా వస్తే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్
చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క స్పేస్ చూసుకోవచ్చు మీరు. అలాగే పాల్ సీలింగ్స్ కానీ డిజైన్ చూసుకోవచ్చు అండి, చాలా బాగుంది. ఆల్మోస్ట్ 990 SFT వరకు వస్తుందండి. ఇది వచ్చేసి మనకు స్లాబ్ ఏరియా 990 SFT వస్తుందండి, 125 స్క్వేర్ యార్డ్. తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్టోరేజ్ పర్పస్లో వీళ్ళు. ప్రాపర్టీ డీటెయిల్స్ ఇంకొకసారి చూసుకుంటే 125 స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మనకు 22.50 డైమెన్షన్లో ఉన్న ప్రాపర్టీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్తో ఉంటుంది. అలాగే స్లాబ్ ఏరియా చూసుకుంటే 990 SFT వరకు వస్తుందండి మనకు. 70 lakhs బడ్జెట్లో ఉంది. మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరలోనే ఉన్న ప్రాపర్టీ. చుట్టూ కూడా రెసిడెన్షియల్ కాలనీ అండి. ఇది వచ్చేసి మంచి కాలనీ, రెసిడెన్షియల్స్ పక్కన ఫ్యామిలీస్ ఉంటున్నాయి. సెక్యూరిటీ పరంగా బాగుంటుంది. ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ కాల్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తామండి. మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి.